ఏంట్రా సెంట్రల్ మినిస్టర్ గెస్ట్ హౌస్ లో ఒక పోలీసు సెక్యూరిటీ కూడా కనిపించట్లేదు. మినిస్టర్ సార్, మినిస్టర్ సార్, నేను ఎక్కడున్నాను? పైన. ఏంటి సార్ ఒంటరిగా పైన కూర్చున్నారు? పెద్ద అమౌంట్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలా? నన్నెందుకు పిలిచారు? కుంభకోణంలో నువ్వు పని చేయాలి. చెప్పండి సార్, మీకు చేయకుండా ఉంటానా? నాకు కాదు, మరెవరికి? వీడు కుంభకోణంలో ఎక్కడున్నా కనిపెట్టి నా ముందు నిలబెట్టాలి. ఎందుకో? నా కొడుకు ఆత్మ శాంతించాలంటే ఇద్దరు వెంటనే చావాలి. ఒకడు వీడు, ఇంకొకడు వాడు. వీడు నీకు మాత్రం శత్రువు కాదు, నాకు శత్రువే. నా దగ్గరున్న కొన్ని కోట్ల రూపాయలు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. వాడిని నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టు. వీడు సింహం, అంత ఈజీగా పట్టుకోరాలేం. బరిలో దించితే మనం చేస్తాం. బోన్లో పెట్టి చంపాలి. వాడంతట వాడే బోన్లోకి వచ్చేలా చేయాలి. హలో హెడ్ కానిస్టేబుల్ గారు, ఎలా ఉన్నారు? కరియప్పన్ మనుషులు వచ్చి నన్ను కొట్టేసి ఏఎస్పీ గారిని, అమ్మగారిని, వాళ్ళ బాబుని ఎత్తుకెళ్ళిపోయారు. పోతూ పోతూ ఆ కరియప్పన్ నరసింహ మనిషివే కదా, వాడికి ఫోన్ చేసి చెప్పు. వాడు అరగంటలో కడలూరు షిప్ యార్డ్కి వస్తే ఆ ఏఎస్పీ ఫ్యామిలీని ప్రాణాలతో చూడొచ్చని చెప్పు. ఏయ్, చూడు, వస్తా నీ పెళ్ళాం, తర్వాత నీ బిడ్డ. వాళ్ళను చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చి నిన్ను ఒళ్ళ పొడిచి చంపేస్తా. నీకు విషయం తెలుసా? నీ పెళ్ళాన్ని నేను చంపట్లా. నీ ఫ్యామిలీ టచ్ చేస్తే తల తీసేస్తానని బెదిరించాడే ఆ నరసింహ, వాడే చంపేస్తాడు. వాడిన కంటైనర్ తో పాటు పెట్రోల్ పోసి తగలబెట్టియండ్రా. ఏంటే చావు మిస్ అయిందన్న సంతోషమా? సంతోషం కాదురా, బాధ. ఆడమగా కాని వెధవ చేతిలో చస్తున్నందుకు బాధ. నీ మొగుడు ముందు నిన్ను చంపాలనుకున్నా. స్మాల్ చేంజ్. నీ ముందు నీ మొగుడిని బిడ్డని చంపేస్తా. అప్పుడు నేను మగాడిని నిరూపిస్తా. కట్టేను దాన్ని. థ్యాంక్ యూ నరసింహ, రెండోసారి మా జీవితాన్ని నిలబెట్టాం.
నరసింహ నీ చావు చూసుకాని నేను చావట్రా. సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి, నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి. నా టైం బాగుందిరా, నీ డెత్ కన్ఫర్మ్. అది డిసైడ్ చేసేది నోరు కాదు. కసి కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్ర సింహుడు. కసి కసి కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్ర సింహుడు. కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్ర సింహుడు. You can cheat the court, but not the God. కసి పట్టిన సింహంలాగా రంగంలోకి దూకాడు. లొంగిపో, పారిపో, కర్ణం మాని మూసుకో. What a God is coming, so you better run and hide. డాక్టర్ ఏమంటున్నారు? బాడీలో బుల్లెట్ తగిలిన వాళ్ళని కాపాడగలిగాం, కానీ హెడ్ ఇంజూరీ అయినందువల్ల కాపాడలేకపోయాం. సారీ. అయ్యో నాన్న, నన్ను వదిలేసి వెళ్ళిపోయావరా? నన్ను వదిలేసి వెళ్ళిపోయావేంట్రా? అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ఇది నీ తల్లికి నేను ఎలా చెప్పాలరా? సారీ సార్, మీ అమ్మాయికి చాలా బ్లడ్ లాస్ అయింది. సో 2-3 రోజుల వరకు ఆవిడికి విషయం తెలియకుండా చూడండి సార్, ప్లీజ్. డాక్టర్, నర్స్, డాక్టర్. అమ్మా, ఇక్కడ ఉన్నా. నా పాప ఎక్కడ? వాడికి ఎలా ఉంది? మా వారు ఎలా ఉన్నారు? ఆయనకేం అవ్వలేదమ్మా, చిన్న ఆపరేషన్ అబ్జర్వేషన్ లో పెట్టారు. నేను నా బాబుని చూడాలి నాన్న. చూస్తే కానీ నా మనశ్శాంతిగా ఉంటుంది. అదే డాక్టర్ చూస్తున్నారా? ఏం కాలేదు. ప్లీజ్ నాన్న. ఇదిగో నీకు బ్లడ్ లాస్ అయ్యింది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నేను చచ్చినా పర్లేదు నాన్న, నా బిడ్డని ఇప్పుడే చూడాలి.
నరసింహ, నేను ఊళ్ళో చాలా మందికి పాఠాలు చెప్పాను, కానీ నువ్వు నా జీవితానికే పాఠం చెప్పావు. మాస్టర్ ఏంటి మాస్టర్ ఇది? మీరు నాకు దండం పెట్టమేంటి? నరసింహ, ఒక మనిషికి దండం పెట్టాలంటే అవతల వాడు భగవంతుడే అయి ఉండాలని నేనే చెప్పాను. ఇంత త్యాగం చేసిన నువ్వు ఇప్పుడు నాకు దేవుడిలా కనిపిస్తున్నావు. ధర్మం 4 పాదాల మీద కాదు, నీలాంటి వాళ్ళ త్యాగాల మీద నిలబడి బతుకుతోంది. దండమయ్యా. హ, మాస్టర్ మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళ మీద పడ్డమేంటి? ఇంతకంటే ఇంకేం చేయగలనయ్యా? నాకు చిన్న సహాయం చేయండి. అంతకన్నా అదృష్టం ఏంటి? అదేంటో చెప్పు. జరిగింది గౌరీకి జన్మలో తెలియకూడదు. వాడు తన బిడ్డలాగే బతకాలి. ఈ నిజాన్ని కూడా దాచమంటావా? నరసింహ, త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నా బిడ్డ కోసం ఎంత చేస్తావు? సార్, చిన్నప్పుడు గౌరీ నన్ను అమ్మలా ఆదరించింది. ఒక ఫ్రెండ్గా నాకు స్నేహాన్ని పంచింది, మనసిచ్చి నాలో ప్రేమను పెంచింది. అలాంటి తనకి నా ప్రాణాన్ని ఇవ్వచ్చు సార్. అదే కదా నువ్వు ఇప్పుడు ఇచ్చింది. తను ఇప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి. వస్తాను మాస్టర్.